దేవుని పరిశుద్ధ నామానికి సమస్త ఘనత మహిమ. ప్రియ దేవుని బిడ్లారా, ఈరోజు వెడ్నెస్డే 24th సెప్టెంబర్ 2025. మీ అందరికీ యేసు ప్రభువారి పేరట నేను శుభాలు తెలియపరుస్తున్నాను. దేవుని వాక్యాన్ని మనము చదువుకుందామా? మొదటి తిమోతిలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 10వ వచనము. ఫస్ట్ తిమోతి చాప్టర్ 4 and verse 10. మనుషులందరికీ రక్షకుడును మరియు విశేషముగా విశ్వాసులకు రక్షకుడినైన జీవము గల దేవుని యందు మనము నిరీక్షించి ఉన్నాము గనుక ఇందు నిమిత్తము ప్రయాసముతో పాటుపడుచున్నాము. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ప్రియ దేవుని బిడ్డలారా, చదవబడిన ఈ యొక్క వచనం మనము 2 భాగాలుగా మనము విభజించినట్లయితే, ఒకటి బిలీవర్స్ గురించి, ఇంకొకటి సేవకుల గురించి. సో దిస్ వర్డ్స్ ఈస్ టాకింగ్ అబౌట్ 2 people. అందులో బిలీవర్స్ అందరి కొరకు, మరి ముఖ్యంగా రక్షణ పొందుకున్న వారందరి కొరకు రాయబడిన మాట ఏంటంటే, రక్షకుడైన జీవము గల దేవుని యందు మనము నిరీక్షణ కలిగి ఉన్నాం. ఎవరైనా, మరి విశేషముగా విశ్వాసులకు రక్షణ. దేవునికి స్తోత్రం. మనుషులందరికీ రక్షకుడు, మరి విశేషముగా విశ్వాసులకు. జాగ్రత్తగా గమనించండి, మనుషులందరి కొరకు యేసు ప్రభువారే రక్షకుడు, వేరే మార్గము లేదు. దెర్ ఇస్ నో అదర్ వే. మనుషులందరికీ యేసు ప్రభువారే రక్షకుడు గనుక సేవకులు ఏం చేయాలంటండి? ప్రయాసపడాలి. ఈ రక్షణ సువార్తను తీసుకువెళ్ళటకు మనము ప్రయాసముతో మనము ముందుకు వెళ్ళాలి. ఓ దేవునికి స్తోత్రము కలుగునుగాక. మనము చాలా జాగ్రత్తగా ఈ సత్యాన్ని ముందుకు తీసుకువెళ్ళాలి. ఎన్ని అవమానాలు వచ్చినా, ఎన్ని శోధనలు వచ్చినా, ఎన్ని అడ్డంకులు వచ్చినా ఈ యొక్క సువార్తను, ఎందుకంటే యేసు ప్రభు ఒక్కరే మానవాళందరి కొరకు రక్షకుడై ఉన్నాడు. లెట్ మీ రీడ్ దిస్ ఇన్ ఇంగ్లీష్. For therefore we both labor and suffer reproach, because we trust in the living God, who is the Savior of all men, especially of those who believe. He is the Savior of all men. ఈయన జీవం గల దేవుడు. ఓ దేవునికి స్తోత్రము కలుగునుగాక. వేరే వేరే పేరులో రక్షణ లేదండి. దెర్ ఇస్ నో అదర్ నేమ్ వేర్ men can be saved. It's the name of Jesus Christ. యేసుక్రీస్తు తప్ప వేరే ఒక పేరు లేదు. ఎందుకు తెలుసండి? యేసు ప్రభువారు మానవాళందరి పాపం కొరకు సిలువ మీద ప్రాణం పెట్టాడు. అర్థమవుతుందండి? ఒకవేళ ఎవరైనా పరలోకానికి వెళ్ళలేదంటే వారి పాపాలు బట్టి వెళ్ళటం లేదండి. ఎందుకంటే వారి పాపముల కొరకు యేసు ప్రభు వెల చెల్లించాడు. యేసు ప్రభుని నమ్మనందునే, అంటే యేసు ప్రభు వారు నీ పాపముల కొరకు చనిపోయాడు, వెల చెల్లించాడని నమ్మనందుకే నీవు పరలోకానికి వెళ్ళవు. కనుక ప్రియ దేవుని బిడ్డలారా, దేవునికి స్తోత్రము కలుగునుగాక. డు యు బిలీవ్ ఇన్ జీసస్ క్రైస్ట్ దట్ హీ పేడ్ ఫర్ యువర్ సిన్స్? He paid for your sins. నీ మీద రుణముగా ఉన్న, నీ మీద ఉన్న రుణాన్ని ఆయన తీర్చాడు. ఓ దేవునికి స్తోత్రము కలుగునుగాక. ఈ రుణము ఎవ్వరూ తీర్చలేరు. డబ్బు రుణమా? ఎవరైనా తీర్చగలరు. ఎవరైనా సహాయం చేస్తే డబ్బు రుణం నుంచి బయటపడతావు. కానీ పాపం అనే ఏక రుణము, పాపం వల్ల వచ్చిన ఆ జీతము, ఆ రుణము యేసు ప్రభువారు కల్వరి సెలువు మీద మీ కొరకు, నా కొరకు ఆయన తీర్చాడు. అందుకే మానవులందరి కొరకు రక్షకుడు ఆయనే. హీస్ ద ఓన్లీ సేవియర్. యేసుక్రీస్తు వారే మార్గము, సత్యము, జీవమై ఉన్నాడు. కనుక ప్రియ దేవుని బిడ్డలారా, విశ్వాసులు ప్రతి ఒక్కరూ యేసు ప్రభుని హత్తుకొని జీవించాలి. ఎందుకంటే దెర్ ఇస్ నో అదర్ వే యూ విల్ బి సేవ్డ్. In your family life, in your job life, in your business life, in your spiritual life,
ఇన్ యువర్ హెల్త్, ఇన్ యువర్ ఫైనాన్సెస్, మీ యొక్క ఆరోగ్యంలో, మీ యొక్క ఆర్థిక విషయాల్లో, మీ కుటుంబంలో యేసు ప్రభు వారి ద్వారానే నువ్వు రక్షింపబడతావు, నిలబెడతావు. సేవకులుగా సేవ చేస్తున్నవారు, పరిచయం చేస్తున్నవారు, పాస్టర్లైన, సువార్థికులైన, అపోస్తులైన, ప్రవక్తలైన, బోధకులైన, ప్రియ దేవుని బిడ్డలారా, మీరు ప్రయాసపడాలి. యు హ్యావ్ టు లేబర్, ప్రయాసపడాలి. పౌలు అంటాడు గలతీ 4:19, మీలో క్రీస్తు స్వరూపము ఏర్పరచబడే వరకు నాకు మరలా ప్రసవేదన. హీ ఈజ్ లేబరింగ్. మరలా నాకు ప్రసవేదన. ఐ ట్రవెల్ ఇన్ బర్త్ అంటిల్ క్రైస్ట్ బి ఫార్మ్డ్ ఇన్ యూ. ఈరోజు ప్రియ దేవుని బిడ్డలారా, సేవకులారా, మీరు ప్రయాసపడుతున్నారా? Are you carrying this burden? If you are carrying this burden, you can't even eat. You can't even enjoy in life if you carry this burden. ప్రియ దేవుని బిడ్డలారా, సేవకులందరినీ దాని కొరకు పిలిచాడు దేవుడు, ప్రయాసపట్టుకు పిలిచాడు. హిందీ में पढ़ेंगे, पहला तिमोथी का पत्र, उसमें 4 अध्याय और हम 10वीं वचन पढ़ रहे हैं। क्योंकि हम परिश्रम और यत्न इसलिए करते हैं कि हमारी आशा का जीवते परमेश्वर पर है, जो सब मनुष्यों का और निज करके विश्वासियों का उद्धार करता है। सबका उद्धार करता है यीशु मसीह है। इसलिए సేవకు को क्या करना चाहिए? ప్రయాస करना चाहिए. ఆరాం नहीं, ప్రయాస करना चाहिए. సేవకులు విశ్రాంతి తీసుకోవడం కాదు, వెకేషన్స్కి వెళ్ళడం కాదని, సేవకులు ప్రయాసపడాలి. you have to travail, you have to labor. నువ్వు అవమానపరచబడతావు, రిప్రోచెస్ వస్తాయి, నీవు తప్పని చెప్తారు, నిన్ను అవమానపరుస్తారు, కానీ వాటన్నిటిని నువ్వు భరించాలి. యేసు ప్రభు వారిని కూడా అవమానపరిచారు, యేసు ప్రభు వారిని కూడా త్రోసివేశారు. ఒకవేళ సేవకుడైన నిన్ను శాస్త్రులు, పరిశీలంటూ వారు త్రోసివేశారేమో, ప్రయాసపడు. ఎందుకంటే యేసు ప్రభు ఒక్కరే అందరికీ రక్షకుడు. ఆ స్వార్థ ప్రతి ఒక్కరికి వెళ్ళే వరకు, వారు రక్షణ పొందు వరకు నీలో ఆ ప్రసవ వేదన కలగాలి. ప్రార్థన చేసుకుందామండి. పరిశుద్ధ తండ్రి, జీవం గల దేవా, ఈరోజు నాయన సేవకులుగా నాయన తండ్రి, ఏ విధంగా మేము ప్రయాసపడాలో మాకు నేర్పిస్తున్నందుకు స్తోత్రంలో నాయన. విశ్వాసులుగా ప్రభా నాయన, నీవు తప్ప వేరే భూమి ఆకాశం కింద వేరే పేరు లేదు ప్రభా రక్షింపబట్టకు నాయన. ఈ రక్షణ యందు ఆనందిస్తూ ప్రభా మిమ్మల్ని కొనియాట కృప దయచేయమని ప్రార్థన చేస్తున్నాను. అనారోగ్యం వారందరి కొరకు ప్రార్థన చేస్తున్నాను. మీరు స్వస్థపరిచినందుకు స్తోత్రమయ్యా. జాబ్స్ కొరకు ఎదురు చూస్తున్న వారు, జాబ్ లేని పరిస్థితి నుంచి నీ బిడ్డలను రక్షించమని అడుగుచున్నానయ్యా. అందరికీ రక్షకుడు నీవే నాయన తండ్రి. జాబ్ లేని పరిస్థితి నుంచి నీ బిడ్డలను రక్షించినందుకు స్తోత్రం. బిజినెస్ చేసిన వారు నాయన, బిజినెస్ నష్టాల నుంచి నీవు రక్షించమని అడుగుచున్నాను. చదువుకుంటున్న వారు అందరి కొరకు ప్రార్థన చేస్తున్నాను ప్రభా. వారు మంచిగా చదువుకుంటూ నీ కృప దయచని చదువు లేని పరిస్థితి నుంచి వారిని రక్షించమని ప్రార్థన చేస్తున్నాను. సహాయం చేయమని వేడుకుంటున్నాను ప్రభా. వారి జీవితంలో దేవా చదువు ద్వారా సాధించుకోలేని పరిస్థితి నుంచి నీ బిడ్డలందరినీ రక్షించమని అడుగుచున్నాను ప్రభా. పరిశుద్ధ తండ్రి, జీవం గల దేవా, ఈరోజు పుట్టినరోజులు, పెళ్లి రోజులు జరిపించుకున్న వారందరినీ కూడా మీరు దీవించి దేవా మీ దయాకీటం ధరింపచేసి మీ దయలో మనుషుల దయలో వర్ధలింపు చేసిన స్తోత్రం. పరిచయం చేసిన ప్రతి ఒక్కరిని దీవించని భారతదేశం కొరకు, దేశ రక్షణ కొరకు ప్రార్థన చేస్తున్నాను. యేసు ప్రభు తండ్రి, ఇజ్రాయెల్ దేశం కొరకు, యెరూషలేముకి శాంతి సమాధానం కొరకు ప్రార్థన చేస్తూ మరొకసారి ఈ ఆరాధనలో ఉన్న ప్రతి ఒక్కరిని పేరు పేరున మీరు ఆశీర్వదించినందుకు, రక్షించినందుకు స్తోత్రాలు చెల్లిస్తూ యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున ప్రార్థన అడిగి వేడుకొంచున్నాను తండ్రి. ఆమెను. పరలోకమందున్న మా తండ్రి, మీ నామం పరిశుద్ధ పరచబడును గాక, మీ రాజ్యము వచ్చును గాక, మీ చిత్తం పరలోకమందు నెరవేర్చబడుతున్నట్లు భూమి మీద నెరవేర్చబడును. మాకు కావాల్సిన ఆహారమును మాకు దయచేయము. మా ఇంట్లో అపరాధములు చేసిన వారు మేము క్షమించిన ప్రకారం అపరాధం క్షమించము. మమ్మల్ని శోధన తెగ కిని తప్పించము. ఎందుకంటే రాజ్యము, శక్తి, మహిమ నిరంతరం నీవైనవి తండ్రి. ఆమేన్. ఇప్పుడు మన పరమ తండ్రి దేవుని ప్రేమ, ప్రభువైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మికను సహవాసం, ఆరాధనలో పాల్గొన్న ప్రతి ఒక్కరితో, ప్రార్థన చేయమని అంశములతో, సంఘముతో ఇప్పుడు ఎల్లప్పుడూ సదా తోడైండును గాక.
ఆమె దేవునికి స్తోత్రం. అందరికీ వందనాలు. గాడ్ బ్లెస్ యూ అండ్ ప్రైజ్ ద లార్డ్.